సో సార్ ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏంటంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి వాళ్ళు ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఈ స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ల గురించి ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అవును. కొంతమంది. అవును. సో వాళ్ళ దగ్గరికి అంటే లైక్ వాళ్ళు అలా చేస్తున్నప్పుడు కొంతమంది నుంచి విమర్శలు కూడా వస్తుంటాయి. ఆహా! ఆడపిల్లలకి ఎందుకు ఇది అని చెప్పి. అవును. సో యాస్ ఎన్ స్టాక్ ఎక్స్‌పర్ట్ మీరేమంటారు? అంటే లైక్ లేడీస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్స్‌లలో హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. అది వాళ్ళకి సెట్ అవుతదని మీరు అనుకుంటున్నారా? నేను చూసాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మేము కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ప్రతి బ్యాచ్‌లో ఒక 5-6-7 మెంబర్స్ అలా వుమెన్స్ ఉంటారు. అండ్ చాలా సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ గూడా వాళ్ళకే ఉంటది జెంట్స్‌తో పోల్చుకుంటే. జెంట్స్ ఏందంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. అండ్ హ్మ్. షార్ట్ కట్‌కి ట్రై చేస్తా ఉంటారు. తొందరగా రిచ్ అవుదాం ట్రై చేస్తా ఉంటాడు. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఎక్కువ లేదు ఆప్షన్ ట్రేడింగు లేదా ఇంట్రాడే ట్రేడింగు ఈ టైప్ చేస్తా ఉంటారు. హ్మ్. బట్ లేడీస్‌కి అట్లా కాదు. షీ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ టు ద ఫ్యామిలీ. హ్మ్. అందుకని ఆమె అంత డేర్‌గా అంత అంత చేయదు. రెండోది వాళ్ళకి తెలుసు క్యాపిటల్ లాస్ వస్తే ఫ్యామిలీ నుంచి చాలా ప్రెషర్ ఉంటదని. హ్మ్. జెంట్స్‌కి ఆ ప్రెషర్ ఉండదు. అందుకని చాలా అగ్రెసివ్‌గా ఎళ్తారు. ట్రేడింగ్‌లో అగ్రెసివ్‌నెస్ పనికిరాదు. బ్రేక్‌ఔట్ ట్రేడ్స్ కన్నా కూడా ఫుల్ బ్యాక్ ట్రేడ్స్ మోర్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. హ్మ్. అందుకని జెంట్స్ ఎప్పుడు కూడా బ్రేక్‌ఔట్స్‌కి ఇష్టపడతారు. బట్ గర్ల్స్ అట్లా కాదు. బీయింగ్ సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ డిపెండెంట్ కాబట్టి చాలా సేఫ్టీగా చేస్తారన్నమాట వాళ్ళు. హ్మ్. అందుకని మీరు ట్రేడింగు అండ్ స్పెక్యులేషన్ ఏం చేద్దాం అనుకున్నా సరే వాళ్ళు కూడా ట్రైన్ అవుతున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇవాళ రేపట్లో అండ్ ఫినాన్స్ ఫీల్డ్‌లో ఆల్మోస్ట్ 30-40% జాబ్స్ అన్నీ కూడా గర్ల్స్ చేస్తున్నారు. హ్మ్. మీరు గనుక ఈ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ లైక్ సీఎఫ్ఏ అండ్ సీఏ అండ్ ఇలాంటి ఎగ్జామ్స్ మన సెంట్రల్‌కెళ్ళి చూసారనుకోండి గర్ల్సే ఎక్కువ మంది కనపడుతుంటారు అక్కడ. హ్మ్. అందుకని ఫినాన్స్ న్యాచురల్‌గా వాళ్ళకి సూట్ అవుతుంది వాళ్ళ పర్సనాలిటీకి. ఎందుకంటే ఎంత స్ట్రెస్‌నైనా తట్టుకునే కెపాసిటీ గాడ్ వాళ్ళకిచ్చారు. హ్మ్. జెంట్స్‌కి అలా కాదు. దాన్ని టాలరేట్ చేయలేరు. టాలరేట్ చేయలేరు. దాన్ని ఈజీగా బస్ట్ ఔట్ అయిపోతారు. టాలరేట్ చేయలేక స్మోకింగ్‌కి, డ్రింకింగ్‌కి, బయట తిరగడానికి అలవాటవుతారు. హ్మ్. బట్ గర్ల్స్ అలాంటివి మనం చూడలేము. హ్మ్. గర్ల్స్ మన ఆ పొజిషన్‌లో మనం చూడలేము. సో, షీ ఈజ్ మోర్ ఎంపవర్ దాన్ ది సాఫ్ట్ స్కిల్స్ కంపేర్ చేసుకుంటే జెంట్స్‌తో పోల్చుకుంటే డెఫినిట్‌గా తనకే ఎక్కువ ఉంటుంది. హ్మ్. కాబట్టి షీ ఈజ్ మోర్ రెలెవెంట్ యాక్చువల్‌గా. హ్మ్. అందుకనే ఎక్కువ పేషెంట్స్ ఉన్న ఏరియాలో వాళ్ళే ఉంటారు. అది మెడికల్ ఫీల్డ్‌కి చూసుకోండి వాళ్ళే హ్మ్. డామినేటెడ్. అండ్ నర్సింగ్ వరల్డ్ వైడ్‌గా అసలు నర్స్ అంటే బాయ్స్‌లా బాయ్స్ ఊహించుకోలేము మనం. అవును. ఓన్లీ టీచర్స్ లేడీస్. అసలు బాయ్స్‌ని ఊహించుకోలేము హ్మ్. టీచర్స్‌ని. అండ్ ఇవాళ రేపట్లో హార్డ్ జాబ్స్‌లో కూడా ఈవెన్ బస్ డ్రైవర్స్ లేడీస్ లేడీస్ వస్తున్నారు. వస్తున్నారు వాళ్ళకి. అండ్ పైలట్స్ హ్మ్. మిలిటరీలో ఉంటున్నారు. అండ్ పొలిటికల్‌గా జపాన్ అంత పెద్ద మోడర్న్ ఎకానమీ వాళ్ళు కూడా గర్ల్స్‌కి అప్పజెప్పారు. అవునా? హ్మ్. ప్రతి దేశంలో ప్రతి రోల్స్‌లో వాళ్ళు చేస్తున్నారు. లీడ్ చేస్తున్నారు. అండ్ ఫినాన్స్ వాళ్ళకి చాలా ఈజీ మిగతా వాటితో పోల్చుకుంటే. హ్మ్.